హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సేమియా కేసరి ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా కావాల్సినవి 2 కప్స్ సేమియా, 1 కప్ షుగర్, 5 బాదం పప్పులు, కొద్దిగా కిస్మిస్, కొన్ని జీడిపప్పులు, కొన్ని యాలకులు, రెడ్ ఫుడ్ కలర్, కొద్దిగా నెయ్యి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నెయ్యి హీట్ అయ్యాక సేమియా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అవి ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో షుగర్ యాడ్ చేస్తున్నాను. 1 కప్ షుగర్. 1 కప్ షుగర్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. షుగర్ కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఈ షుగర్ కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ లోపల ఇలాచీ దంచుకుందాము. ఇవి దంచి మూత పెట్టుకొని ఉంచుకోవాలి, లేదంటే స్మెల్ పోతుంది కదా. అది లాస్ట్లో యాడ్ చేస్తాము. ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ముందుగా మనం పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఒకటొకటిగా ఫ్రై చేసుకోవాలండి, అన్నీ కలిపి ఫ్రై చేయకూడదు. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఫ్రై అయిపోయాక తీసి పక్కన పెట్టుకోండి. లోపల వాటర్ మరిగాయి. ఇప్పుడు సేమియా యాడ్ చేద్దాము. సేమియా యాడ్ చేశాక రౌండ్గా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఆ వాటర్తోనే మొత్తం సేమియా అంతా ఉడికిపోతుందండి. ఉడికిపోయాక వాటర్ అంతా చిక్కబడిపోయి దగ్గరికి వస్తుంది. ఇలా రౌండ్గా తిప్పుతూ చేసుకోవాలి, లేదంటే అది ఉండలుగానే ఉండిపోతుంది అనమాట సేమియా అన్నవి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకుంటాం కదా, సో అందుకని ఇవన్నీ దగ్గరగా అయిపోతాయి. సో అందుకే రౌండ్గా తిప్పుకుంటే దేనికది సెపరేట్ అయిపోతుంది. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ అంతా ఎగిరిపోయి సేమియా ఉడికిపోయింది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ యాడ్ చేశాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి. ఎప్పుడైనా దేవుడికి ప్రసాదం పెట్టాలనుకుంటే చాలా క్విక్గా చేసేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. 5 మినిట్స్ తర్వాత మొత్తం ఇలా అయిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, దాంతో నేను గార్నిష్ చేస్తున్నానండి. ఇది చల్లారితే పొడి పొడిగా వచ్చేస్తుంది. మీకు వీడియోలో అలా కనిపిస్తుంది, కానీ చల్లారేటప్పటికి మొత్తం పొడి పొడిగా వస్తుంది. చాలా టేస్టీగా ఉండే సేమియా కేసరి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.